చెవిటోను ముంగడ శంఖ మూదిన బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ముంగడ ముచ్చట చెప్పినా రెండొక్క తీరుగానే ఉంటాయంటున్నారు. ఆయనకు ఓట్లేసి గెలిపించిన జనం. ఇక జనం కూడా ఓట్లేసి ఒక మనిషిని ఎందుకు గెలిపిస్తారు? ఊరికి ఉపకారం చేస్తాడు, జనానికి మంచి చేస్తాడనే కదా. కానీ ఆ ఎమ్మెల్యే అట్ట చేస్తాడట. చెప్పులు నాయి కావు, గొంగడి నాది కాదు అన్నట్టు తిరుగుతున్నాడట. మరి ఆ కథ ఏందో అరుచుకొద్దాం. సుక్కదగి పడ్డట్టు బాల్కొండ ఎమ్మెల్యే గారు రాకరాక నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలంలో ఉన్న పచ్చల నడకూడ కాడికి వచ్చిండు. అంతలోనే ఊరి జనం అంతా ర్యాలీ తీసుకుంటూ వచ్చి ఏమో అంటున్నారు చూడురి. అయ్యా ఏంది మీ బాధ ఎప్పురి ముందుగాల? అన్యాయంగా మా చెరువున్నది. మేము 2 ఏళ్ళు ఆయన ఎన్నుకోండి పడి పని చెయ్యు అని ఒక్కసారి అత్తది పోతుంది. హరికథలు బుర్రకథలు అని చెప్పేటి అని కథలు. ఇన్నరా ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డిని సారో జర్ర మా చెరువు చెక్ డ్యామ్ సంగతి చూడమంటే కలిసినప్పుడల్లా హరికథలు బుర్రకథలు చెప్పి తోలిస్తున్నాడట. అందుకే ఊర్లోకి వచ్చిన ఎమ్మెల్యేని తిట్టిరు జనం. ఇటువంటి వాళ్ళకి ఎమ్మెల్యే ఏం చేయాలి? చేద్దామనాలే, హామీ ఇయ్యాలి, అంతేనా? కానీ ఇగో ఈయన చూడుర్రి. కావాలంటే ఈ చెక్ డ్యామ్ పేరు మీద మిమ్మల్ని హైదరాబాద్కు 100 సార్లు తిప్పించుకుంటారు రేపటి నుంచే. అది చేయగలుగుతా నేను. ఇప్పుడు ఎవరైతే అక్కడ రోడ్డు అడ్డం పడి చెరువును చూస్తావా లేదా అన్నారో వాళ్ళు 100 సార్లు తిరగాలి హైదరాబాద్కి, అప్పుడే చెక్ డ్యామ్ అవుతుంది. ఇన్నరా చెక్ డ్యామ్ కట్టాలంటే 100 సార్లు తిరగాలన్నట సార్ దగ్గరికి జనం. అయ్యా వేముల ప్రశాంత్ రెడ్డి గారు, మీ తాత జాగీర్ అనుకుంటున్నావా అధికారం, లేకపోతే మీ ముత్తాతల ఆస్తి అనుకుంటున్నావా? జనాన్ని తిప్పుకుంటావు చెప్పులు అరిగేటట్టు. వాళ్ళ ఇళ్ళల్లో నిన్ను బాసాన్లు దోమన్నారా, లేకపోతే వాళ్ళ దొడ్ల పెండెత్తిపోయమన్నారా? ఊరి చెక్ డ్యామ్ బాగు చేయమంటే తింపి ఆష్ట పెడతా అంటావు. మీరేమేమేలే సారు? నేను ఈ ఉద్యమంలోకి రాజకీయాల్లోకి రాక మునుపు కారులో ఏసీ, దిగుతే ఏసీ, ఆఫీస్లో ఏసీ, ఇంట్లో కూర్చుంటే ఏసీ. కోట్ల రూపాయలు సంపాదించిన నేను. కోట్ల రూపాయలు ఉద్యమంలో ఖర్చు పెట్టిన, ఎన్నికల్లో ఖర్చు పెట్టిన. ఆహాహాహా, కోట్ల రూపాయలు ఎన్నికలలో ఖర్చు పెట్టినావు అంటే ఓట్లు కొనుక్కున్నావు అన్నట్టు, అంతే కదా? ఒక ఎమ్మెల్యే ఎన్నికల ఖర్చు కోట్ల రూపాయలు లేదన్న సంగతి మరిచితివా? సరే మీరొక్కరేనా అంతా ఓట్లు కొనేటోళ్ళే మోపైరు నిర్ణయాలు, కానీ జనం పని చేయమంటే మీరు ఇట్లా మాట్లాడు మంచిది కాదు సారు. చెక్ డ్యామ్ కోసం 100 మాటలు దింపుకుంటా అని చెప్తున్నావు కదా. వచ్చేసారి ఓట్లల్లో తమరిని ఎన్ని మాటలు దింపుకో అన్న ఓట్ల కోసం జనానికి మీరే చెప్పురి. మరి ఇట్లా మోపైరు చూడు ఎమ్మెల్యేలు. రాష్ట్ర ప్రభుత్వం తాన పైకం లేవంటే ముఖ్యమంత్రికి ఉన్న ఆయన వాళ్ళ ఇంటి ఆమె పేరు మీద ఉన్న బంగారం తీసి అమ్మి